ఏపీ కోసం సుజనా సైనికుల్లా పనిచేశారు. విజయవాడ పశ్చిమలో సుజనాకు రికార్డు మెజారిటీ ఖాయం. సుజనాపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి రికార్డు మెజారిటీతో గెలవడం ఖాయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జోస్యం చెప్పారు. సుజనా చౌదరి తనకు మంచి మిత్రుడని, తామిద్దరం 2010లో ఒకేసారి పార్లమెంట్లో అడుగుపెట్టామని గుర్తు చేసుకున్నారు. మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఏపీ ప్రజల కోసం సుజనా చౌదరి సైనికుల్లా పనిచేశారని, ఏపీ భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించారని ప్రశంసించారు. సుజనా తెలివైన, సున్నితమైన నేత అని, జాతీయ ప్రయోజనాలే కాకుండా ఏపీ కోసం నిరంతరం శ్రమించిన నేత అని కొనియాడారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనాకు రికార్డు స్థాయి మెజారిటీ ఖాయమని జోషిన్ చెప్పారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుందని, సుజనా ప్రజలకు మరింత సేవ చేస్తారని ఆయన అన్నారు. కళ్ళతప్పిన ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు తిరిగి వెలుగులు తెస్తారని ధీమాగా చెప్పారు. I have worked very closely with my good friend and colleague Y.S. Chaudhary ji. We both came into Parliament in 2010 together, and ever since then I have found in him a very committed soldier of Andhra Pradesh. He has always stood for the rights and a better future of the people of Andhra Pradesh. Over the years where we worked together as ministers in the Modi government, I found a very intelligent yet sensitive minister who not only looked after national interests but was always committed for a better future for the people of Andhra Pradesh. I am indeed delighted that he is contesting for the state elections in Andhra Pradesh. I am very sure he will win with a record margin and serve the people of Andhra Pradesh in the new government which will be sworn in June 2024, where Chandrababu Naidu Garu, Pawan Kalyan Garu and the BJP will all work together to reinstate the lost glory of Andhra Pradesh.